టైప్స్ ఆఫ్ చక్రాస్. ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పాలి అంటే నీ సొంత అనుభవం ఉంటే తప్ప మాట్లాడకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ పుస్తకము నీ ఆత్మను వివరించదు. నీ కథ నీ అంతరార్థంతో ముడిపడి ఉంటుంది. పుస్తకాలు నా మాటలు నీకు అనుభూతిని మాత్రమే ఇస్తాయి. అనుభవం నీ స్వయంగా సాధన చేసి తెలుసుకోవాల్సింది. నేను కూడా అంతే. 7 చక్రాలు, పంచభూతాలు, త్రిమూర్తులు, రెండుగా ఉన్న ద్వైత సిద్ధాంతం అన్నీ ఒకటే. ఆత్మ ఆ పరమాత్మ ఒకటే అని చెప్పే అద్వైత సిద్ధాంతం. ఇవి అన్నీ పిచ్చి రాతల, పచ్చి నిజాల తెలుసుకునే ప్రక్రియనే సాధన. ఈ సాధనలో నీ అనుభవపూర్వకంగానే స్పష్టంగా అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఎవరి అనుభవం నీకు ప్రమాణం కాకూడదు. ఎవరి అనుభవం నీకు ప్రమాణం కాదు. నీ అనుభవమే నీకు ప్రమాణం. నన్ను నమ్ము, నిన్ను నువ్వు నమ్ము. నీకే నిన్ను పరిచయం చేస్తాను. ఈ విశ్వంలో నీ కథ ఒక అద్భుతం. ఆ విషయం నీకు తెలుస్తుంది. ధైర్యంగా నీ అడుగు ఈ ప్రయాణంలో వెయ్యి. మనం ఒకరికొకరు తోడుగా ఉండి ఈ జర్నీలో ముందుకు వెళ్దాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. డూ సబ్స్క్రైబ్. వీడియోకి ముందు మెడిటేషన్ గురించి, కుండలిని గురించి డీటెయిల్గా వీడియోస్ చేశాను. వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, చెప్తాను. ఈ వీడియోలో చక్రాస్ గురించి, వాటి కాన్సెప్ట్స్ గురించి క్లియర్గా చూద్దాం. ప్రతి ఒక్క చక్రం గురించి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇవి మీరు ఏ పుస్తకంలోనూ విని ఉండరు, ఎక్కడా చదివి ఉండరు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ, సహస్రార. ప్రతి ఒక్క చక్రం మన భౌతిక ప్రపంచానికి, శరీరానికి, మనస్సుకు, ఆత్మకి, ఆ పరమాత్మకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ వీడియోలో మూలాధార చక్రం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇవి వినటమే కాదు, మీరు మీ సాధనలో వీటిని గమనించండి. చాలా స్పష్టంగా బాగా అర్థమవుతుంది. మనిషి శరీరంలో చాలా వికారాలు ఉన్నాయి. మలమూత్ర విసర్జన ఒకటే కాదు, మన మనస్సుకు అంటుకున్న వాసనలు కూడా. కామ, క్రోధ, లోభం, మదమత్సర్యాలు. ఈ హరిషడ్ వర్గాల నుంచి అందరూ వినే ఉంటారు. వీటిని జయించడమే ముక్తి అంటారు. ధర్మార్థ కామ మోక్షాలు ప్రధానం. అవి మన గ్రంథాలు, పూర్వీకులు వివరించారు. మరి దీనిలో కూడా కామం ఉంది కదా. నీ మనసుని పరిశీలించు. కామం నీకు ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అలాగే బాధని, మోహాన్ని, క్రోధాన్ని ఇస్తుంది. అది రంగులు మార్చే ఊసరవెల్లి. నీ ప్రేమ, కామం ఈ రెండు స్వచ్ఛమైనవే అయితే కానీ వాటి మధ్య తేడాను ఎలా తెలుసుకుంటావు? నీ సాధనలో నువ్వు గమనించవలసిన మొదటి విషయం, నీకు కూడా బలహీనత ఉంది అని. వికారాలు, వాసనలు నీకు కూడా ఉన్నాయి అని. నీకు కళలో వాష్రూమ్కి వెళ్ళినట్టు, లేదా ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి చండాలంగా బాత్రూమ్ వెళ్ళి నువ్వు పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతే నీకు సహజంగానే చిరాకు వస్తుంది. ఏంటి ఇది ఇలా వచ్చింది అంటే కళ అనుకుంటావు. ఎవరు వాళ్ళు? ఇంత దరిద్రమైన కళ వచ్చినందుకు నువ్వు ఆ రోజు అంతా అలానే ఉంటావు. కొన్ని రోజులకి మర్చిపోతావు. అయితే ఇక్కడ ఈ విశ్వం నీ ఆత్మకు అంటుకున్న వాసనని, మలినాలను తీసేస్తుంది. ఈ భౌతిక వాసనలను తొలగిస్తుంది అని అర్థం. ఈ కళకి అర్థం నీ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యింది అని. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది అక్షరాల నిజం. ఈ మూలాధార చక్రానికి ఆధారం భూమి, అధిపతి వినాయకుడు. నీకు ఇలాంటి కళలు లేదా గణేశుడికి సంబంధించిన విషయాలు వస్తుంటాయి. నిజానికి దీనికి అర్థం నీ మూలాధార చక్రం తెరుచుకుంది అని. ఇట్స్ ఏ సిగ్నల్ టు యూ. నీకు తెలిసే విధంగా ఇలా మార్పులు కనిపిస్తుంటాయి. నీ ధ్యానంలో నువ్వు నీ బేస్ పార్ట్లో గమనించవచ్చు. ఒక అలజడి నీకే తెలుస్తుంది. నీ వెన్ను చివరి భాగంలో కదలిక నీకే స్పష్టంగా అర్థమవుతుంది. నీ సాధనకు మొదటి అడుగు పడిందని నీకే తెలుస్తుంది. ఇక నుంచి నీకుగా స్వయంగా ఈ ప్రయాణం ఆరంభిస్తావు. నీ ఆత్మ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తుంది. ఏది తప్పు, ఏది కరెక్ట్, నువ్వు ఎలా ఉండాలి అన్నది కూడా నీకు అర్థమవుతుంది. నిజానికి ఆ కళలో మీరు మాట్లాడేది మీతోనే. హయ్యర్ కాన్షియస్నెస్ అంటారు కదా. మనకి అర్థమయ్యేలా అయితే ఈ విశ్వాన్ని పాలించే దేవుడు, ఆ గాడే కనెక్ట్ అవుతాడు. నీకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. దేనికి భయపడకు. మన ఇంట్లో తాతయ్యలు, అమ్మమ్మలకి ఏవైనా ప్రయాణాలు ప్రమాదం అని కళలు వస్తుంటాయి కదా, వారు వాయిదా వేసుకుంటారు. ఇది కూడా వారి శక్తి ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉండడం వల్లనే జరిగింది. నిజానికి ఇవి లోతుగా ఆలోచించరు వాళ్ళు, అంతే. కానీ నిత్యం లోపల వాళ్ళు ఏదో ఒక సాధన చేస్తూనే ఉంటారు. వారికి ఇవి జరుగుతూనే ఉంటాయి. సాధన అంటే ధ్యానం ఒకటే కాదు. భగవద్గీతలో నిజానికి ముక్తికి చాలా మార్గాలు ఉన్నాయి. భక్తి యోగం అని, కర్మయోగం అని, జ్ఞానయోగం అని, రాజయోగం అని, హఠయోగం, కుండలిని యోగ, మంత్రయోగం, తంత్రయోగం, సిద్ధయోగం, ధ్యానయోగ. మరి వీటిలో వారి యోగం ఏదైనా అయి ఉండవచ్చు కదా. ఆ దేవుడు, అదే మన హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అవుతుంది కదా. మీరు గమనించండి, మూలాధారం అంటే మూలానికి ఆధారం అని. ఇది యాక్టివేట్ అయితే మిగతా చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ సాధన మీకే తెలియకుండా కూడా జరుగుతూ ఉండవచ్చు. నీ భౌతిక ప్రపంచంలో నీలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండు చాలు. చాలామందికి ఈ సాధనకు ఒక ఎర్రని తామర పువ్వును ఊహించుకోమని చెబుతారు. లం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం ఏకాగ్రతతో చేయమని చెబుతారు. ఇలా చాలా పద్ధతులే ఉన్నాయి. కానీ
నువ్వు మనశ్శాంతిగా ఇష్టంగా ధ్యానంలో నీ శరీరాన్ని కూర్చోబెట్టు. నీ ఆత్మకి అన్నీ తెలుస్తుంటాయి. తన పని అది చేసుకుంటుంది. సాక్షిగా గమనిస్తూ ఉండు చాలు. అన్ని విషయాలు నీకే అర్థమవుతుంటాయి. సర్వం శివం జగత్. చివరి వరకు ఈ వీడియో చూసావంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.